గంగహనమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో కార్తీక మాస శివరాత్రి సందర్భంగా బాలస్వామీజీ నేతృత్వంలో చంద్రమౌళీశ్వర స్వామి వారి రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శివరాత్రి విశిష్టతను బాలస్వామీజీ భక్తులకు తెలియజేశారు. స్థానిక గంగనమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి రుద్రాభిషేకం ప్రత్యేక పూజల అనంతరం అన్నాభిషేకం నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో బాలస్వామీజీ పాల్గొని పూజలు నిర్వహించారు. 108 కిలోల అన్నంతో శివలింగాన్ని రూపొందించి ప్రత్యేక పూజలు చేశారు. మాస శివరాత్రి విశిష్టతను బాలస్వామీజీ భక్తులకు తెలియజేశారు. 1వ తేదీన జరిగే సర్వశ్రేయస్కరి మహాయజ్ఞంలో ప్రజలందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మహాయజ్ఞంలో గణపతి పూజ, దోష నివారణ, అభిషేకం, హోమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆదివారం అమావాస్య రావడం, అందున అనురాధ నక్షత్రం 3 కలిసి రావడం చాలా విశేషమైన రోజు అని, ఈ రోజున సమస్త దుఃఖాలు, దోషాలు, బాధల నుండి విముక్తి కలిగి సదా దైవానుగ్రహం కలుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, రావూరి సుబ్బారావు, కొత్తమాసు సుబ్రహ్మణ్యం, గడ్డిపాటి శ్రీనివాసరావు, ముద్దాభక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, శాలిగ్రామ మఠం ట్రస్ట్ సభ్యులు, శ్రీ విద్యాపీఠం సభ్యులు, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్తీక మాసము చాలా విశేషమైనది. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో హరిహరాదుల యొక్క ఆరాధన చాలా విశేషము. అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి చాలా విశేషం అన్నమాట. ఈరోజు మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం యొక్క సంయుక్త ఆధ్వర్యంలో మాస శివరాత్రి పురస్కరించుకొని స్వామివారికి విశేషంగా అన్నకూటోత్సవ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. స్వామివారికి 108 కిలోలు అన్నముతో అభిషేకార్చన కైంకర్యములు, అలాగే విశేషమైన పిండి వంటలతో స్వామికి అలంకరణ కార్యక్రమం చేయటం జరిగింది. ఈరోజు ఎవరైతే పరమేశ్వరుడికి అన్నార్చన చేసినా, స్వామి ముందు దీపం పెట్టినా, స్తోత్రం పట్టించినా వారికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ నెల రోజులు చెయ్యనిది ఈ ఒక్కరోజు చేస్తే ఈ నెల రోజులు చేసిన పుణ్యఫలం లభిస్తుందని మన పెద్దలు కూడా మనకి చెప్పడం జరిగింది. ఈరోజు ఆ స్వామిని ఎంతో శ్రద్ధాభక్తితో అందరూ కూడా శివానందలహరి యొక్క స్తోత్రం ద్వారా స్వామిని స్తుతించి చక్కటి అనుగ్రహాన్ని పొందటం జరిగింది.